భారత క్రికెట్ ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్ను బీసీసీఐ ప్రకటించింది. కొత్త ఒప్పందంలో మొత్తం 34 మంది ఆటగాళ్లకు చోటు లభించింది. 2 ఏళ్ల కిందట కాంట్రాక్ట్ కోల్పోయిన ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ మళ్లీ కాంట్రాక్ట్లోకి తిరిగి వచ్చారు. చాలా మంది ఆటగాళ్లకు మొదటిసారిగా ఇందులో స్థానం లభించింది. భారత పురుష క్రికెటర్ల సెంట్రల్ కాంట్రాక్ట్ 1 అక్టోబర్ 2024 నుంచి 30 సెప్టెంబర్ 2025 వరకు ఉంటుంది. బీసీసీఐ కాంట్రాక్ట్ లిస్ట్ ని ప్రకటించింది. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్లో 34 మంది ఆటగాళ్లను 4 గ్రేడ్లుగా విభజించారు. అగ్రశ్రేణి ఆటగాళ్లైన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, బూమ్రా, రవీంద్ర జడేజా గ్రేడ్ ఏ ప్లస్లో చోటు కల్పించారు. గ్రేడ్ ఏలో హైదరాబాదీ ఆటగాడు సిరాజ్, కేఎల్ రాహుల్, గిల్, హార్దిక్, షమి, పంత్ కాంట్రాక్ట్ దక్కించుకున్నారు. గ్రేడ్ బిలో సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, శ్రేయస్ అయ్యర్, జైస్వాల్కు స్థానం లభించింది. ఇక గ్రేడ్ సిలో తెలుగు ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, రజత్ పటిదార్, రింకు సింగ్, రుతురాజ్ గైక్వాడ్, శివం దుబే, రవి బిష్నాయ్, వాషింగ్టన్ సుందర్, సంజు శాంసన్, హర్షదీప్ సింగ్, ఆకాశ్ దీప్, జుడేల్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి కాంట్రాక్ట్ దక్కించుకున్నారు. ప్రతి ఆటగాడికి అతని గ్రేడ్ ప్రకారం బీసీసీఐ వార్షిక మొత్తాన్ని ఇస్తుంది. ఏ ప్లస్ గ్రేడ్ ఆటగాళ్లకు గరిష్టంగా 7 కోట్లు ఇస్తారు. కాగా ఏ గ్రేడ్ 1లో 5 కోట్లు పొందుతారు. బి గ్రేడ్ ఆటగాళ్లకు 3 కోట్లు లభిస్తాయి. సి గ్రేడ్లోని చేరిన ఆటగాళ్లకు ఏటా ఒక్కొక్కరికి కోటి లభిస్తుంది. ఇక ఈ ఏడాది బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్లోకి శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్కు అవకాశం లభించింది. 2 సంవత్సరాల క్రితం సెంట్రల్ కాంట్రాక్ట్ నుండి శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ బీసీసీఐ తొలగించింది. తాజాగా తిరిగి సెంట్రల్ కాంట్రాక్ట్లు తీసుకున్నారు. గ్రేడ్ బి కేటగిరీలో శ్రేయస్, గ్రేడ్ సి కేటగిరీలో ఇషాన్ కిషన్ కాంట్రాక్ట్ పొందారు. గత ఏడాది కాంట్రాక్ట్ పొంది పెద్దగా ప్రభావం చూపని శార్దుల్ ఠాగూర్, జితేష్ శర్మ, కేఎస్ భరత్, ఆవేష్ ఖాన్లను కాంట్రాక్ట్ నుంచి తొలగించింది. బీసీసీఐ కాంట్రాక్ట్ లిస్టులో మొదటిసారి చేరిన క్రికెటర్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.